ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడంపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను పొలిటికల్ మైండ్ బ్లాక్ లో ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ప్రకటనలతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కామెంట్ చేశారు. అసలు తాను ఎందుకు షాక్ లో ఉన్నానో సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. కుసుమ కుమార్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరాడని తెలిపారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారని అన్నారు. ఇక వారు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని తమకు చెప్పారని, కానీ ఢిల్లీలో సమావేశం జరగలేదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించలేదనే భావన తనలో లేదని అన్నారు. ప్రస్తుతం ఎవరిపై కామెంట్ చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. గెలుపోటములు సమానంగా స్వీకరిస్తాను కాబట్టి తను సంతోషంగా ఉన్నానన్నారు. నాకు సింపతి నచ్చదు, పోరాడతానని జగ్గారెడ్డి కామెంట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. పాలిటిక్స్ నుంచి విశ్రాంతి తీసుకొని ఏవోర్ ఆఫ్ లావా అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషించబోతున్నారు. అయితే ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషలో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ ఉగాదికి కథ వింటారని, వచ్చే ఉగాది సినిమా విడుదల చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డి నిజ జీవితం ఆధారంగా ఆయనే నటుడిగా సినిమా వస్తుందనే అంశం ప్రస్తుతం రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా టీపీసీసీ సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాలో నటిస్తున్నానని, సినిమాలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర ముగింపు వరకు ఉంటుందని పేర్కొన్నారు.